ఏపీలో నెలకొన్న రాజకీయాలపైన చర్చ కొనసాగిస్తున్నాం. నారాయణమూర్తి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ నవరత్నాల స్కీమ్ కి సంబంధించి. నారాయణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ అండి, మీరు రాక ముందు నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం. ఒకటి చెప్పండి, ప్రస్తుతం ప్రెసెంట్ రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏంటి? సొంత పార్టీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? తాడో పేడోకు సిట్టింగ్లు సిద్ధమయ్యారని చెప్పేసి టాక్స్ వస్తున్నాయి. చేంజెస్ తర్వాత జగన్ మీద తిరుగుబాటు మొదలైందని చెప్పేసి అంటున్నారు. సీనియర్లు కూడా బగ్గుమంటున్నారని చెప్తున్నారు. యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? అసలు అంతర్గతంగా ఏం జరుగుతోంది? ఇదంతా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏదో విధంగా వాళ్ళ తృప్తిని పంచుకోవడానికి, వాళ్ళ క్యాడర్ ని అంత కొంత సాటిస్ఫై చేయడానికి చేసుకునే స్పెక్యులేషన్స్ తప్ప అందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సీట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నిన్న సీట్లు లేదు, వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. రేపు మళ్ళీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మాకేం ప్రాబ్లం లేదు, మీకు నచ్చిన విధంగా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. మనం బాగోవాలి, మన కుటుంబం బాగోవాలి, మన రాష్ట్రం బాగోవాలి, మీరు ఎలా చెప్తే అలా అనేటటువంటి క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇక్కడ. దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే మన అంటే వాళ్ళు బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు సఖ్యత బాగోలేదు కాబట్టి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు కౌగులించుకుంటున్నారు, కానీ కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు అలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే ఇద్దరు కౌగులించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కడుపులో కత్తులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కడుపులో కత్తులు ఉన్నాయి. అవి ఎప్పుడు దిగుతాయో వాళ్ళకే తెలియదు. ఆ విధంగా కౌగులించుకుంటున్నారు. కౌగులించుకోనివ్వండి, వాళ్ళకి గుచ్చుకుంటాయా లేదా పక్క వాళ్ళు గుచ్చుకుంటాయో వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఉంది ఇప్పుడు అంతర్గతంగా ఏమి లేదమ్మా. హ్యాపీగా అంతర్గతంగా ఏం జరుగుతుంది? బుజ్జగింపులు చేస్తున్నారా, లేకపోతే నేరుగా నేతల్ని వారికి ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఏం జరుగుతోంది? ఎందుకంటే రకరకాల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు అనేవి ఎందుకు చేపడుతున్నారంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 175 గెలవాలంటే, లేదంటే ఇంతకుముందు వచ్చిన 40,000, 50,000, 60,000, 70,000 మెజార్టీలు వచ్చాయి ఆ రోజు. అంతకంటే ఎక్కువ మెజార్టీలు రావడానికి అక్కడున్న వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ అక్కడికి వాళ్ళు మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనకు మెజార్టీలు పెరగాలి, 175 నెగ్గాలి, ఒక్క ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే సీటు కూడా ఓడిపోకూడదు మనం అనేటటువంటి దృక్పథంతో ఒక టీం వర్క్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా కూడా. సో ఆ టీం వర్క్ లో భాగంగా ఎక్కడైనా పోటీ చేసి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పోటీ చేయలేదా? కుప్పం ముందు ఎక్కడ పోటీ చేశారు? పోటీ చేసి కుప్పంకి వెళ్ళా. మరి జవహర్ గారు ఎక్కడ పోటీ చేశారు? ఇంతకుముందు కొవ్వూరులో చేశారు. అక్కడ తీసుకొచ్చి తిరువురికి పోటీ చేయించలా. మరి లలిత గారి వాళ్ళ మహిళా అధ్యక్షుడు ఉంది టీడీపీ, ఇంతకుముందు బాయిలో పోటీ చేసింది, ఆమె ఎక్కడ తీసుకొచ్చారు? కొవ్వూరు తీసుకురావా? ఈ మార్పులు చేర్పు అనేది చాలా. గంటా శ్రీనివాసరావు ఎక్కడ పోటీ చేశాడు? ఇంతకుముందు అయ్యన్న పోతులు ఎక్కడ పోటీ చేసి ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత అవంతి శ్రీనివాస్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేశాడు? సిచ్యువేషన్ ఎక్స్పోజ్ అవటం వేరేలా అవుతుందంటారు. వాళ్ళు చేస్తున్నారమ్మా. ఎల్లో మీడియా అనేది ఒక మీడియా ఉంది, వాళ్ళ మీడియా మహమ్మారి. ఆ మీడియా ద్వారా ఏదో ఉప్పు తప్పింపు చేసేటట్టు కార్యక్రమం, లేదా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఎంతో కొంత లబ్ధి చేకూరకపోదా? 23 కంటే 23 పోయేటట్టు ఉన్నాయి, 175 పోయినట్టంటే అని చెప్పేసి వాళ్ళ ఆతృత ఉంది. అట్లీస్ట్ వాళ్ళ నాయకుడిని నెగ్గించుకోవాలి. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈ నాయకుడు నెగ్గించుకోవాలి. అంతకంటే దీంట్లో ఏ విధంగానూ కూడా లేదు. ఇవాళ పాదయాత్ర జరిగిన తీరు చూస్తే మీకు అర్థం. పాదయాత్రలో అసలు వెంకటేశ్వర గారు నలుగురు మాట్లాడాలి. అందరి అభిప్రాయాలు తీసుకుందాం. మళ్ళీ మీ రౌండ్ వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడతాం. అమ్మా పాదయాత్ర అనేది జరిగింది కదా. ఇవాళ ఇంత ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు పాదయాత్ర, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. చేసినప్పుడు పాదయాత్ర అంటే పాదయాత్రలో చూశారు. ఇవాళ పాదయాత్ర అంటే ఎప్పుడు చేశారు? పాదయాత్ర జరిగిందా అనే పద్ధతిలో ఉన్నారు. ఇవాళ పాదయాత్ర ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడ పద్ధతిలో ఉన్నారు. మీ కార్యకర్తలు అనేది చెప్పారు వచ్చి, అది మీ వాడు శుక్రవారం నాడు కోర్టుకి వెళ్ళి శనివారం నాడు అక్కడ మానసికంగా ఇబ్బంది పెట్టారు, అరెస్టులు జరిపించని చెప్పేసి కూడా వచ్చాయి. కానీ రఫీ గారు మాట్లాడదామండి.
ఒకటి చెప్పండి నారాయణమూర్తి గారు. సరే సరే జరుగుతుంది. నారాయణమూర్తి గారు ఒకటి చెప్పండి. శనివారం గ్యాప్. కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ సిట్టింగ్ లో మార్పులు జరిగితే గనుక పార్టీతో పాటు నేతలంతా ఉంటారు అనే ఒక కాన్ఫిడెన్స్ పార్టీలో ఉందా? ఏం లేదు, రామకృష్ణారెడ్డి ఒకవేళ మార్పులు పార్టీకి రాజీనామా చేశాడండి. ఇవాళ పార్టీలో అందరూ కూడా రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. నేను అనేది అదే, మంగళగిరి ఎమ్మెల్యే. క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తానంటున్నాడు ఆయన. ఉమ్, ఎంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలంటున్నాడు ఆయన. ఉమ్. ఎవరు కొట్టాలంటున్నాడు ఆయన. ఎమ్మెల్యే రామ్మోహన్ గారు, రామ్మోహన్ రావు. రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నాను, మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, క్రమశిక్షణగా ప్లీజ్ కార్యకర్తగా రామ్మోహన్ రావు గారు. పనిచేస్తానని చెప్పేసి కంటకంగా చెప్తా ఉన్నాను.